కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుమారు 130 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు సమాచారం. నకిలీ అకౌంట్లతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు మళ్లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్బీఎల్ కిసాన్ సాగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుమారు 130 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు సమాచారం. నకిలీ అకౌంట్లతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు మళ్లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్బీఎల్ కిసాన్ సాగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తున్నారు. రమణ, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అరుణ అంటే ఇప్పుడు ఈ మూల్ ఖాతాలకు సంబంధించి పోలీసులు పెద్ద డ్రైవ్ నడిపిస్తున్నారు. గతంలో కూడా మనం ఈ విషయం పైన పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇది ఒక పెద్ద కుంభకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్ అనేది మహారాష్ట్రకి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఇది. అయితే ఇందులో ఆ కిసాన్ నగర్ కు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్ తో పాటుగా మరొక 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్ కు సంబంధించి ఈ రోజు పోలీస్ కమిషనర్ గౌసాలం ఆ ప్రెస్ మీట్ లో ఆ వివరాలు తెలుపన్నారు. మరొక గంటలలో ఆ పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఈ 130 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్తున్నారు. అది ఇంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో జరిగి ఉండవచ్చు అనేది కూడా వినిపిస్తుంది. పోలీసులు ఏం తెలుస్తారు, అసలు ఈ నిందితులు అంటే బ్రాంచ్ మేనేజర్ తో పాటు ఇంకేమైనా ఉన్నారా ఏంటి అనేది పోలీసులు చెప్పాల్సింది. అరుణ. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.